ప్రగతి భవన్ అని పేరు పెట్టి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవాలంటే సంవత్సరాలు పట్టింది. ఒక ఎమ్మెల్యేను ప్రజలు కలవాలంటే అదొక జాగీర్దార్ వ్యవస్థ అయింది. ఒక మంత్రిని కలవాలంటే అది ఒక జాగీర్దార్, అదొక ప్రజా వ్యతిరేక విధానంలో వాళ్ళు కొనసాగింది. అందుకోసమని ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది నేతృత్వ పాలన కాదు, ప్రజాపాలన సాగిస్తాం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాపాలన ఇది, ఈ ప్రజల పాలనలో మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని చెప్పి ఆనాడు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది ఒక గడిలాగా నిర్మించుకున్న ప్రగతి భవన్లు వాళ్ళు ఒక సంస్థానాధీశులుగా ఇది మా జాగీర్, ఇది మా వ్యవస్థ కనుక మేము చెప్పిందే వేదం అనే తరీకలో వాళ్ళు ఆనాడు పెట్టుకున్న పేరు ప్రగతి భవన్ ముంగట కూడా ప్రజలు తిరగకుండా మార్కెట్ పెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 7 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ప్రగతి భవన్ ఉన్న గేట్లన్నీ కూడా ఆటంతలయ్యి నడిచిపోయినాయి. దాని పేరు మారింది, అది జ్యోతిరావు మహాత్మా పూలే ప్రజాభవన్గా నామకరణం చేయడం జరిగింది. అందులో భాగంగా మా రాజ్యం మేమే వ్యవస్థ అనుకున్న వాళ్లకు ఇవాళ మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు మీరు ఏదైతే వైభోగాలు అనుభవించారో, ఏ ప్రజలకు దూరమైనరో ఆ ప్రజల దగ్గర చేయడానికి అటు పక్కన బట్టి విక్రమార్క గారు, ఈ పక్కన ఉద్యమ నాయకురాలు మంత్రివర్యులు సీతక్క గారు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల డబ్బుతో నిర్మించబడిన ప్రజాభవన్లో ఇవాళ వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం కాపులా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట. అది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఇప్పటి వరకు ఇవాళ 40 ఏళ్ళుగా కొట్లాడుతున్న ఏపీసీ తీర్మానం చేసి ప్రజలకు అందుబాటులో ఏపీసీ వర్గంగా అన్ని కులాలకు సమన్వయం చేసిన సామాజిక ఉద్యమ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డితో సాధ్యమైంది కూడా ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీ కులగణన ఏతుందో ఇవాళ బీసీ కులగణన చేసి బీసీలకు ఆత్మధైర్యాన్ని నింపిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకోసమనే ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతాంగం అందరు కూడా అందుకోసమనే అందరు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి అందుకో రేపు భావి భారత ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ గడగడలాడుతూ ఉంది. అందుకోసమనే ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు, రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రగతి భవన్ నడుస్తుందని కూడా మనవి చేస్తూ థ్యాంక్ యూ. అంతేనా? Subscribe us and press the bell icon for more interesting updates.